జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. బూర నరసింహగౌడ్ గారు, నేను చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, గమనిస్తూ ఉన్నాం. 2014 నుంచి మీరు తెలుసు. తెలంగాణ రాజకీయాల్లో మీరు తెలియని వాళ్ళు చాలా తక్కువే, ముఖ్యంగా పొలిటికల్గా చూసినట్లయితే. 2019 తరువాత భారతీయ జనతా పార్టీలో మీరు చేరడం, మునుగోడు ఎలక్షన్స్ ఆ సమయంలోనే మీరు వచ్చారు, మునుగోడు బై ఎలక్షన్స్ టైంలోనే. అప్పటి నుంచి మీ క్యాంపెయిన్ మోడల్ కూడా నాకు కొంచెం డిఫరెంట్గానే కనబడుతోంది. సో ఇప్పుడు ఫస్ట్ లిస్ట్లో మీ పేరు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం పెట్టడం జరిగింది. అండ్ ఉన్న 9 కాన్స్టిట్యుయెన్సీల్లో మీ భువనగిరి కాన్స్టిట్యుయెన్సీ ఒకటి. సో అసలు ఫస్ట్ లిస్ట్లోనే మీ పేరు రావడాన్ని మీరు ఎలా చూస్తారు? అండ్ మీరు ఈ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఫస్ట్ రియాక్షన్ ఏంటి? నిజంగా చెప్పాలంటే మీ ద్వారా కేంద్ర నాయకత్వానికి, భువనగిరి ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే మా కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి కారణం మా భువనగిరి ప్రజలు. కరెక్ట్. వారి యొక్క ప్రజల నమ్మకం నా మీద ఉందని గమనించే ఇవ్వటం జరిగింది. కాబట్టి మా కేంద్ర ప్రభుత్వానికి, నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఒకటి మాత్రం చెప్పగలనండి, నేను కర్మయోగిని. ఐ బిలీవ్ ఇన్ కర్మ సిద్ధాంతం. నేను డాక్టర్గా అయినా కూడా ఏది చేసినా 100% నేను ఇస్తాను. రాజకీయ నాయకుడు, గతంలో ఎంపీగా కూడా 100% ఇచ్చాను, మాజీ ఎంపీగా కూడా 100% ఇచ్చాను. ఇప్పుడు భువనగిరి ప్రజల ఆశీస్సులతోని మరోసారి బీజేపీ జెండా మీద మోడీ గారి నాయకత్వంలో ఎన్నిక చేస్తే, గతంలో ఎంతో అభివృద్ధి చేశాను, ఇప్పుడు దానికంటే డబుల్ త్రిబుల్ అభివృద్ధి చేయాలనేది నా కోరిక, ఆ నమ్మకం ఉంది. ఆ ప్రజల యొక్క నా మీద ఉన్నటువంటి నమ్మకం వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ ముఖంలో తెలుస్తుంది. కాబట్టి గెలుస్తామని ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉంది. ఓకే, అయితే మీరు 2019 తర్వాత 2021లోనా మీరు జాయిన్ అయింది? 22 సంవత్సరాల క్రితం. నిజానికి 20, 21, 22 ఆ టైంలో కొంత బీజేపీకి తెలంగాణలో గ్రాఫ్ విపరీతంగా పెరుగుతోంది. ఇక రాబోయే అధికారంలోకి వచ్చేది బీజేపీనే, బీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ ఇస్ బీజేపీ అనే ఒక భావన ఆ టైంలో ఉండింది. బట్ ఇప్పుడు మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఫలితాలు వేరుగా వచ్చాయి. నెంబర్ 3కి పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2024 లోక్సభలోకి మీరు వెళుతున్న పరిస్థితి. ఇప్పుడు నిజానికి ఆ రోజు మీరు జాయిన్ అయిన సందర్భానికి ఈ రోజుకి వచ్చినటువంటి గ్రాఫ్లో వచ్చినటువంటి వ్యత్యాసాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఒకటి ఏంటంటే, నేను బీజేపీ గ్రాఫ్ను చూసి రాలేదు. బీజేపీ రావటం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఇంకా అత్యధికంగా మేలు జరుగుతుందని వచ్చాను. వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ నైస్. బికాస్ ఐ డిడ్ నాట్ కమ్ హియర్. నేను ఎప్పుడైనా కూడా వీక్ సైడే ఉంటాను, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. బలమైనటువంటి సైడ్ నుంచి ఎప్పుడు ఉండదు. వీకర్ సెక్షన్ని బలమైన సెక్షన్ తయారుగా చేయటం అనేది నా యొక్క దృక్పథం. అది పార్టీ కానీ ఏదైనా సిద్ధాంతం కానీ. ఎందుకు నేను నమ్మానంటే, బీఆర్ఎస్లో ఉన్నాను, ఉద్యమకాడిని, గతంలో ఆ పార్టీ నాయకత్వంతో సన్నిహితం ఉన్నది. బట్ ఏంటంటే వాళ్ళు దారి తప్పారు. నేను ఫక్త్ రాజకీయ నాయకుడిని కాదు. ఎందుకంటే నాకు ఫస్ట్, సెకండ్ టైం కంటెస్ట్ చేశాను. సెకండ్ టైం స్వల్ప మెజార్టీ 5,000తోనే పోయాను. థర్డ్ టైం ఆల్సో నాకు అష్యూర్డ్ సీట్, అందులో ప్రాబ్లమే లేదు. ఎందుకంటే నాకు అంతిమంగా ప్రాంతం కదా ముఖ్యం. నా ప్రాంతం డెవలప్ కావాలి, దట్ ఈస్ మై ఫండమెంటల్ గోల్. తెలంగాణ తెచ్చుకుంది ఎందుకు? ఓకే, అది బీజేపీ వల్ల ఫుల్ఫిల్ అవుతుందని నమ్మకం. ఎందుకంటే టీఆర్ఎస్ ఎంపీ ఉన్నప్పుడు 9,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాను భువనగిరికి. నవరత్నాలు అంటే ఒక మేజర్, చిన్నవి చాలా చేశాను. ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయ, పాస్పోర్ట్ కేంద్ర, 524 కిలోమీటర్ జాతీయ రహదారులు, MMTS, ఫస్ట్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు, కొంగరకలాన్లో ఫాక్స్కాన్, ఇలాంటివి చాలా చేశాను. అంటే నాకేమనిపించిందంటే, నేను ఒక అపోజిట్ పార్టీ ఎంపీగా ఉండే ఇంత చేస్తే, ఎట్లాగో బీజేపీ నేషనల్ పార్టీ, అది ఎట్లాగో థర్డ్ టైం కూడా గవర్నమెంట్ వస్తుందనే నమ్మకం ఉంది. ఇంకా ఎక్కువ చేయొచ్చు అనే తపంతో రిస్క్ తీసుకొని వచ్చిన. రిస్క్ అంటారు ఆ రోజు కూడా? అంతే కదా. అప్పుడు నేను అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వచ్చారు కదా. కరెక్టే. ఒక ఎమ్మెల్యే సార్ తర్వాత బై ఎలక్షన్లో 2 వచ్చారు, కానీ దాంట్లోకి వచ్చాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.